హాయ్ ఎస్వి తెలుగు న్యూస్ ఛానల్కి. ఈరోజు న్యూస్లోని హైలైట్స్. తేదీ వచ్చేసి February 1, 2026. ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్, స్టాక్ మార్కెట్స్ పెట్టుబడులకు బూస్ట్. బడ్జెట్లో ఎన్ఆర్ఐస్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం కీలక ప్రకటన చేశారు. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పిఐఎస్ పరిమితులను ప్రభుత్వం భారీగా పెంచింది. వ్యక్తిగత పెట్టుబడి లిమిట్ను 5% నుంచి 10%కి, అలాగే ఎన్ఆర్ఐల మొత్తం పెట్టుబడి పరిమితిని 10% నుంచి 24%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల భారతీయ కంపెనీల్లో ఎన్ఆర్ఐలు మరింత మెరుగైన వాటా పొందే అవకాశం ఉంటుంది. పోలవరానికి తగ్గిన నిధుల కేటాయింపు. FY 26-27 కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈసారి ఈ ప్రాజెక్టుకు 3,320 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఏడాది బడ్జెట్లో 5,936 కోట్లు ఇచ్చారు. అయితే గత ఏడాది ఎక్కువ నిధులు కూడా కేటాయించిన రిజర్వ్డ్ ఎస్టిమేట్ ప్రకారం 3,1700 కోట్లు మాత్రమే వచ్చాయి. పోలవరం వాటర్ స్టోరేజీ లెవెల్ 41.15 మీటర్లకు కుదించినట్లు కేంద్ర మంత్రి బడ్జెట్లో ప్రసంగంలో స్పష్టం చేశారు. మొదలైన కేసీఆర్ విచారణ, సిట్ విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. నందినగర్లోని నివాసంలో సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయణ రెడ్డి, శ్రీధర్, కేఎస్ రావు ఆయనను విచారిస్తున్నారు. అడ్వకేట్ రామచందర్తో పాటు మరొకరు కేసీఆర్ వెంట ఉండేందుకు సిట్ అనుమతినిచ్చింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ తదితరులు విచారించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాప్ చేసి ప్రముఖులను బ్లాక్మెయిల్ చేశారు టీపీసీసీ చీఫ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటుగా స్పందించాడు. చట్టం ముందు అందరూ సమానమేనని, గతంలో అనేక మంది సీఎంలు విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని బిల్డర్లు, సినీ ప్రముఖులను బ్లాక్మెయిల్ చేశారని, వందలాది మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూశారని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరగడం సాధ్యం కాదన్నారు. ఎన్నికల రాష్ట్రాలకు బడ్జెట్ కానుకలు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలపై బడ్జెట్ ఫోకస్ పెంచారు. చెన్నై, హైదరాబాద్, సిలిగుడి, వారణాసి వంటి హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. కేరళ, తమిళనాడులో రెడ్ ఎర్త్ కారిడార్లు, కేరళ తీరం టూరిజం ట్రయల్స్, కొబ్బరి సాగు ప్రోత్సాహకాలు ఇచ్చారు. బెంగాల్లో కొత్త టూరిజం కేంద్రాలు, అస్సాంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు రానున్నాయి. వీబీజీ గ్రామ్జీకి భారీగా నిధులు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం తెలిసిందే కదా. దానికి సంబంధించినటువంటి ఇటీవల తీవ్ర చర్చనీయమైన వీజీపీ గ్రామ్కి స్కీమ్కి కేంద్రం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. 2026-27కు గాను ఈ స్కీము 95,692 కోట్లు చూపించింది. 25-26లో మహాత్మా గాంధీ పథకం కింద ఉన్న దీనికి 88,000 కోట్లు ఇచ్చింది. అయితే గతంలో చాలా వాటా 10% ఉండగా ఇప్పుడు 40%కి పెంచింది. పెరిగిన వాటా భరించడం స్టేట్స్కు కష్టంగా మారనుంది. ఫలితంగా బడ్జెట్లో కేటాయింపు పెరిగినా తమ వాటా మేరకే రాష్ట్రాలకు స్కీములు నిధులు అందుతాయి. టీమిండియాను ఓడించడం చాలా కష్టం. షాన్టన్. ప్రస్తుత భారత టీ20 జట్టు అద్భుతంగా ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ షాన్టన్ కొనియాడారు. సిరీస్ ప్రారంభంలోనే తాను ఈ మాట చెప్పినట్లు తెలిపారు. స్వదేశంలో ఆ జట్టును ఓడించడం చాలా కష్టమన్నారు. పౌరుల కోసం బౌండరీ రూపులను కాస్త వెనక్కి జరిపితే బాగుండేదని నవ్వుతూ అన్నారు. ఇండియా బ్యాటింగ్ ముందు 200 పరుగులు ప్లస్ పరుగులు కాపాడుకోవడం కష్టమని ఇటీవల షాన్టన్ చెప్పిన విషయం తెలిసిందే. నేటి మ్యాచ్లో ఓటమి 1.4తో న్యూజిలాండ్ సిరీస్ కోల్పోయింది. రాహుల్ గాంధీ. పార్లమెంటు వేదికగానే బడ్జెట్పై స్పందిస్తా. రాహుల్ గాంధీ 2026 కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తక్షణమే స్పందించడానికి నిరాకరించారు. పార్లమెంటు బయట మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ దీనిపై తాను రేపు పార్లమెంటు వేదికగా మాట్లాడతానన్నారు. ఆయనతో పాటు ఉన్న వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు.
బడ్జెట్ కేటాయింపులపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత తాను గళాన్ని విప్పుతానని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ఇది చారిత్రాత్మక బడ్జెట్ ప్రధాని మోడీ 2026-27 కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమని ప్రధాని మోడీ ప్రశంసించారు. 2047 వికాస్ భారత్ ఆశయాలకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని అన్నారు. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేలా దీనిని రూపొందించారని పేర్కొన్నాడు. ఐకేపెక్స్ హై గ్రోత్ను సమన్వయం చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. బయోఫార్మాకి శక్తి మిషన్, సెకండరీ కండక్టర్ మిషన్ 2.0, రేర్ ఎర్త్ కారిడార్ మొదలైన ప్రకటించడం అభినందనీయమని చెప్పారు. ట్యాక్స్ స్లాబులలో మార్పు లేదు, పాతవే కంటిన్యూ. 2026 అదనపు ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి మార్పులు లేవు, పాత స్లాబులోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పన్ను విధానం కింద గతంలో ఉన్నట్లే స్టాండర్డ్ డిడక్షన్ 75,000తో కలిపి 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను 0. ఆ పరిమితి దాటితే 4 లక్షల వరకు 0%, 4-8 లక్షల వరకు 5%, 8-12 లక్షల వరకు 10%, 12-16 లక్షలకు 15%, 16-20 లక్షలకు 20%, 20-24 లక్షలకు 20%, 24 లక్షల పైన ఉన్న వారికి 30% పన్ను కట్టాలి. హాయ్ వ్యూవర్స్, ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత పోస్ట్లో కలుసుకుందాం.